శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲ್ಲಿರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారము పాఠంలో మాతృకా సంధిలో నిన్నటి రోజున 17వ పద్యం చెప్పుకున్నాం. మన శిరస్సునందు ముఖములో అకారము నుండి అహ వరకు స్వరాక్షరముల వర్ణవాచ్య భగవద్రూపములు మన ముఖంలో ఉన్నటువంటి అవయవములందు ఉన్నాయి అని చెప్తూ, ఈరోజు మన దేహంలో ఉన్నటువంటి 72,000 నాడులందు ఉన్నటువంటి భగవద్రూపముల గురించి చెబుతున్నారు జగన్నాథదాసుల వారు 18వ పద్యంలో. ಎರಡಧಿಕ 70 ನಾಡಿಗೆ ಮುಖ್ಯವೇಕೋತ್ತರ ಶತಗಳಲ್ಲಿಹವು 101 ಮೂರ್ತಿಗಳು ಅರಿತು ದೇಹದಿ ಕಲಶ ನಾಮಕ ಹರಿಗೆ ಕಳೆಗಳಿವೆಂದು ನೈರಂತರದಿ ಪೂಜಿಸುತಿಹರು ಪರಮಾದರದಿ ಭೂಸುರರು. 270,000 ನಾಡಿಗೆ ಮುಖ್ಯವು ಏಕೋತ್ತರ ಶತಗಳಲ್ಲಿ ಇಹವು 101 ಮೂರ್ತಿಗಳು ಅರಿತು ದೇಹದಿ ಕಲಶನಾಮಕ ಹರಿಗೆ ಕಳೆಗಳು ಇವೆ ಎಂದು ನೈರಂತರದಿ ಪೂಜಿಸುತಿಹರು ಪರಮಾದರದಿ ಭೂಸುರರು. ప్రతిపదార్థం 2 2 ఎక్కువగా 70 అంటే 72, 1,000 అంటే 72,000 సంఖ్యాకమైనటువంటి నాడిగే నాడి సమూహము యందు ముఖ్యవు ప్రధానంగా ఉన్నటువంటి ఏకోత్తర శతగళలి అంటే 101 నాడుల యందు 101 మూర్తిಗಳು 101 భగవద్రూపములు ఇహవు ఉన్నాయి. అరితు ఈ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులయందు ముఖ్యమైనటువంటి 101 నాడులయందు 101 భగవద్రూపములు ఉన్నాయి అని జ్ఞానానుసంధానముగా తెలుసుకొని దేహది ఈ దేహమునందు కలశనామక మనము భగవత్ పూజాకాలంలో కలశమునందు ఆవాహన చేసేటటువంటి కలశనామకుడైనటువంటి హరిగే మన బింబరూపి భగవంతునికి కళెಗಳು ఇవెందు అంటే 101 నాడీగత భగవద్రూపముల కళా విశేషములు ఇవి అని తెలుసుకొని నైరంతరది సదా సర్వకాలములందు భూసురరు బ్రహ్మజ్ఞానులు పరమాదరది అత్యంత భక్తితో పూజిసుతిహరు పూజ చేస్తూ ఉంటారు. ఇక తాత్పర్యం, మన దేహంలో ఉన్నటువంటి 72,000 నాడులలో ముఖ్యమైనటువంటి 101 నాడులయందు భగవంతుని 101 రూపములు మన దేహమునందు కలశ పూజ చేసేటప్పుడు ఆవాహన చేసేటటువంటి కలశనామక శ్రీహరి బింబరూపి భగవంతుని కళలు ఇవి అని
ఆ 101 నాడిగత భగవద్రూప కళా విశేషములను తెలుసుకొని సదా సర్వకాలములందు బ్రహ్మజ్ఞానులు అత్యంత భక్తితో భగవంతుణ్ణి పూజిస్తారు అని చెబుతున్నారు. ఇక విశేష వివరణకు వస్తే, మనము కలశ పూజ మహాభిషేకం చేయడానికి ముందు కలశ పూజను చేస్తాం. అంటే భగవంతునికి కలశములందు చెంబులందు నీళ్లను నింపి కలశ పూజను చేసి ఆ పూజ చేసినటువంటి నీటితో భగవంతునికి పురుష సూక్తముతో మహాభిషేకం చేస్తాము. అప్పుడు మనము ఈ విధంగా ఇన్ని భగవద్రూపములను ఆ కలశమునందు ఆవాహన చేస్తాం. మనం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుందరా ఋగ్వేదోథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశంతు సమాశ్రితాः. ఆ కలశమునందు ఇన్ని ముఖమునందు కంఠమునందు కలశ మూలమునందు మధ్యయందు ఈ విధంగా ఇన్ని భగవద్రూపములను మనము అనుసంధానం చేసి ఆయా నదుల గంగే చ యమునే చైవ గోదావరి అని అన్ని నదుల సన్నిధానాలను అక్కడ ఆవాహన చేస్తాము. ఆయా నది అంతర్గత భగవద్రూపములు తరువాత మన బింబరూపి భగవంతునికి ఐక్య అనుసంధానము చేసి పూజ చేయాలి. అంతేకాకుండా తంత్రసారంలో చెప్పినట్లుగా ఆ కలశమునందు ఇన్ని భగవద్రూపములను మనము ఆవాహన చేస్తూ ఉన్నాం. ఏకపంచాశద్వర్ణానాం 24 మూర్తయః ఆత్మాద్యా వాసుదేవాద్యా విశ్వాద్యా మత్స్యకచ్చపౌ కోలో నృసింహ సవటుర్జామదగ్ని రఘుద్వహౌ వాసిష్ఠయాదవో కృష్ణవాత్రేయో బుద్ధకల్కినౌ శింశుమారశ్చేతి శతం కళాః కలశదేవతాః. ఆ 101 భగవద్రూపములు ఏవి అని అంటే తంత్రసారంలో మధ్వాచార్యుల వారు ఈ విధంగా చెప్పి ఉన్నారు. అజాది 51 రూపములు. అజాయ నమః అని మాతృకాన్యాసం ప్రకారం మొదలుకొని క్షం లక్ష్మీ నరసింహాయ నమః అని వరకు 51 అక్షర వర్ణవాచ్య భగవద్రూపములు. కేశవాది 24 రూపములు. కేశవాయ నమః మొదలుకొని కృష్ణాయ నమః వరకు 24 భగవద్రూపములు. మరియు ఆత్మాది 4 రూపములు. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, జ్ఞానాత్మ అనే 4 రూపములు. వాసుదేవాది 4 రూపములు. అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవాది 4 రూపములు. విశ్వాది 4 రూపములు. ఇక విశ్వ తైజస ప్రాజ్ఞ తుర్య 4 రూపములు. మత్స్యాది దశావతారం మత్స్య కూర్మ వరాహ అని దశావతార 10 రూపములు. వేదవ్యాసుడు, దత్తాత్రేయ, శింశుమార, లక్ష్మీనారాయణ ఈ 4. ఇవన్నీ కలిపితే 101 భగవన్మూర్తులను రూపములను ఆ కలశమునందు మనము ఆవాహన చేస్తాం. అదేవిధంగా ఈ 72,000 నాడులయందు మన దేహంలో ఉన్న 72,000 నాడులయందు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 101 నాడులందు ఈ 101 భగవద్రూపములు ఉన్నాయి అని చెబుతూ ఆ మన బింబరూపి భగవంతుడు ఆ 101 నాడులందు ఉన్నటువంటి భగవంతుడు అందరూ ఒకటే అని ఐక్యానుసంధానం చేస్తూ
మన బింబరూపి భగవంతుని యొక్క కళా విశేషములే ఈ 101 భగవద్రూపములు అని జ్ఞానానుసంధానము చేస్తూ సర్వదా బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు అత్యంత భక్తితో ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా భగవంతుణ్ణి పూజిస్తారు అని మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి మనము మన దేహంలో ఉన్నటువంటి 72,000 నాడులయందు ఉన్న ముఖ్యమైనటువంటి 101 నాడులందు 101 భగవద్రూపములు ఉన్నాయి అనేటటువంటి జ్ఞానానుసంధానముతో భగవంతుణ్ణి మనము ధ్యానించాలి, పూజించాలి అని చెబుతూ 18వ పద్యాన్ని ముగించి రేపు 19వ పద్యాన్ని ಇದಕ್ಕೆ ಕಾರಣವೆನಿಸುವವು ಎರಡಧಿಕ ದಶ ನಾಡಿಗಳೊಳಗೆ ಸುರನದಿಯು ಮೊದಲಾದ ಅಮಲ ತೀರ್ಥಗಳಿಹವು ಕರ್ಣದಲ್ಲಿ ಪದುಮನಾಭನು ಕೇಶವಾದಿ ದ್ವಿದಶ ರೂಪದಲ್ಲಿಪ್ಪನಲ್ಲತಿ ಮೃದುಳವಾದ సుషుమ్నదొಳಗೆ ఏకాత్మనెనిసువను అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.